హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. 1 ఇయర్ తర్వాత అయితే మళ్ళీ నా ఏథర్‌ని రెయిన్ టెస్ట్ అనుకోవచ్చు. బిగ్‌గా చేసైతే నేను ఏథర్ టెస్ట్ ఈరోజే చేశాను. అది అనుకోలేదు, అనుకోకుండా జరిగిపోయింది. అది ఎలా జరిగిందంటే ఒక మనిషిని కలవడానికి ఇద్దరమైతే వెళ్ళాల్సొచ్చింది. ఎలాగో వెళ్తున్నాం కదా అని చెప్పి నాకు వెళ్ళిన కొంచెం దూరంలో ఒక ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు నేను ఏథర్ నా వెహికల్ అయితే ఫుల్ ఛార్జింగ్ పెట్టిన తర్వాత ఒక 40 కిలోమీటర్ వెళ్ళి రావాలి. అప్ అండ్ డౌన్ 40 కిలోమీటర్లు అయితే వస్తుంది. సరే అప్ అండ్ డౌన్ ఎట్లాగో వెళ్తున్నాం కదా అని చెప్పి నేనేం చేశానంటే స్టార్టింగ్లో ఊరు దాటిన తర్వాత నాకు ఐడియా వచ్చింది కాబట్టి అక్కడి నుంచి ఫోటోలు తీసుకుంటూ అయితే వెళ్ళాను. 30 కిలోమీటర్లకు ఒకసారి, 50 కిలోమీటర్లకు ఒకసారి, 60 కిలోమీటర్లకు ఒకసారి, 70 కిలోమీటర్లు అలా ఫోటోలు తీసుకుంటూ వెళ్ళాను. దాన్ని బట్టి రెయిన్ టెస్ట్ వచ్చేస్తుందని చెప్పి అవగాహనతో నేను వెళ్ళాను. ఇద్దరం అయితే వెళ్ళాము. అయితే నేను డ్రైవ్ చేసింది స్పోర్ట్ మోడ్లో డ్రైవ్ చేసి నేను 40 నుంచి 50 లోపు అయితే డ్రైవ్ చేశాను. ఆల్మోస్ట్ 45 to 47 వరకు అయితే అదే స్పీడ్లో తోలాను. అప్పుడప్పుడు లారీస్ కానీ ఏవైనా క్రూజ్ చేయడానికి ఇంకా స్పీడ్గా అయితే వెళ్ళాను. అయితే నా ఎక్స్పీరియన్స్ ఏం లేదు, ఇంకా ఇదే లైవే ఇది. ఈరోజే జరిగింది. ఇలా ఫోటోలు తీసాను. రాత్రికి ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఫస్ట్ మనం వెహికల్ని మైలేజ్ రావాలంటే నాకు నేను నాకున్న అనుభవాన్ని బట్టి కొన్ని టిప్స్ అయితే ఇస్తాను. ఎలా అంటే ఇప్పుడు మనం ఒక ఇద్దరు పర్సన్స్ వెళ్తున్నాం, నీకు మైలేజ్ రావాలి. సపోజ్ ఇప్పుడు నేను 40 కిలోమీటర్లు వచ్చాను, నువ్వు 100 కిలోమీటర్లు అంటే సుమారు 45 to 50 తిరిగి వెళ్ళి మళ్ళీ వచ్చేయాలి ఇద్దరు పర్సన్స్ అనుకున్నప్పుడు నువ్వు ఒకే స్పీడ్లో వెహికల్ని పెంచకుండా తగ్గించకుండా, అంటే యాక్సిలేటర్ పెంచకుండా, స్పీడ్ని పెంచకుండా తగ్గించకుండా వెళ్తే నీకు మైలేజ్ అయితే ఆల్మోస్ట్ ఎక్సలెంట్గా వస్తుంది. నేను చూసిన వెహికల్లో ఏథర్ అయితే కరెక్ట్గా పర్ఫెక్ట్గా అయితే అది మైలేజ్ కరెక్ట్గా చెప్పేస్తుంది. అది ఉన్నట్టుగా ఎగ్జాక్ట్గా అన్ని కిలోమీటర్లు వెళ్తుంది, అలాగే వెళ్తుంది. కిలోమీటర్లు ఇంత రేంజ్, నెక్స్ట్ నాకు ఇంత బ్యాకప్ రేంజ్ వస్తుందని కరెక్ట్గా చెప్పగలే స్కూటర్ ఏదైనా ఉంటే నాకు అది ఏథర్ అని కరెక్ట్గా కన్ఫామ్గా చెప్పగలను. మా ఫ్రెండ్ అయితే ఓలా ఉంది. ఓలా అయితే కన్ఫామ్గా చెప్పదు. ఒకసారి ఎక్కువ అయిపోతుంది, ఒకసారి డ్రాప్ అయిపోతుంది. కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి. తర్వాత దాంతో కూడా ఒక వీడియో చేసి మీకు చూపిస్తాను ఓలా ఎక్స్పీరియన్స్ ద్వారా తనకు ఎలా ఎక్స్పీరియన్స్ అయిందో. ఆల్మోస్ట్ అయితే ఫస్ట్ జనరేషనే కొన్నారు వాళ్ళని చూసే నేను కొనాలనుకోవచ్చు, ఆ వెహికల్ని ఏథర్ని కొనాలనుకోవచ్చు. సరే, ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. నా ఏథర్ రేంజ్ టెస్ట్, ఏథర్ అనే కాదు ఓలా కానీ ఏదైనా సరే కానీ మనం ఎన్ని లక్షలు పెట్టిన కొన్నా సరే మనకు రేంజ్ కన్ఫామ్, దాన్ని బట్టి కొంటాం కాబట్టి. సరే, ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నేను తీసిన ఫోటో స్టార్టింగ్ అయితే 1.7 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత 99% అయితే ఉంది. అప్పుడు నేను ఫోటో తీశాను. అప్పుడు స్టార్టింగ్ అది అప్పుడు గుర్తొచ్చింది నాకు. మా ఇంటికాడ నుంచి 1 కిలోమీటర్ వెళ్ళగానే నాకు గుర్తొచ్చింది, తీస్తే బాగుంటుంది కదా అని చెప్పి అక్కడి నుంచి స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకా 30 కిలోమీటర్లు వెళ్ళాను. 30 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత ఫోటో తీశాను. ఇంకా మీరు బ్యాటరీ పర్సెంటేజ్ చూసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఇంకా ఇది ఇవాళ తీసింది అది. తర్వాత 50 కిలోమీటర్లు వెళ్ళాను. 50 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత ఇక స్పోర్ట్ మోడ్లోనే స్పోర్ట్ మోడ్లోనే డ్రైవింగ్, స్పోర్ట్ మోడ్లోనే అంతా. 50 కిలోమీటర్ల తర్వాత నాకు 56 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. ఇక స్పోర్ట్ మోడ్ 47, అంటే మనం వెళ్ళే స్పీడ్ని బట్టి ఉంటుంది. అది 47 కిలోమీటర్లు చూపిస్తుంది. ఇంకా స్పోర్ట్ మోడ్లోనే డ్రైవ్ చేశాను. ఇంకా 40 స్పీడే వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు 40 స్పీడే. అప్పుడప్పుడు బస్సులు కానీ ఏమైనా దాటడానికి క్రూజింగ్ చేశాను అంతే. ఇంకంత మించి అయితే మనం స్పీడ్ అయితే పెంచలేదు. ఇంకా 40 to 50 ఆ మధ్యలోనే. తర్వాత వచ్చేసి 50లో మనకు ఎంత మిగిలింది, 50 కిలోమీటర్లు వెళ్ళినప్పుడు 56 అయితే మనకి బ్యాటరీ బ్యాకప్ ఉంది. తర్వాత ఇంకా 55 కిలోమీటర్లు వెళ్ళాను. తర్వాత కొద్దిగా టీ బ్రేక్ అయితే తీసుకున్నాం. టీ తాగడానికి ఆగినప్పుడు 55 కిలోమీటర్లకి ఇంకా 51 పాయింట్ అయితే మనకి మిగిలింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా 60 కిలోమీటర్లు. ఈ 60 కిలోమీటర్లు వచ్చిన తర్వాత నాకైతే అప్పుడు కూడా తీశాను. 60 కిలోమీటర్లు వచ్చిన తర్వాత 67% అయితే మనకి బ్యాకప్ ఉంది. బ్యాటరీ ఇంకా రిమైనింగ్ ఉంది మనకి. ఇంకా స్పోర్ట్ మోడ్లోనే ఉంది. అప్పటికి స్పోర్ట్ మోడ్ డ్రైవింగ్ చేస్తేనే ఫోటో తీసాను, కొద్దిగా స్లో చేసి. తర్వాత 70 కిలోమీటర్లు అయితే వచ్చిన తర్వాత ఇంకా 37% అయితే మనకి బ్యాకప్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా 80 కిలోమీటర్లు.
ఇంకా 80 కిలోమీటర్లకి బ్యాకప్ ఇంత ఇదే ఉంది. ఇది దీన్ని బట్టి అయితే మీరు రేంజ్ మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. నాకైతే ఎగ్జాక్ట్లీగా అయితే మాకు ఎంత వస్తుందని నేను ఫిగర్ చేసుకుంటే నాకైతే ఫస్ట్ నుంచి ఆల్మోస్ట్ నేను కొన్నప్పుడైతే నాకు వాళ్ళు అదే చెప్పారు. సింగిల్కి వెళ్తే 120 వస్తుంది, డబుల్ వెళ్తే 105 అలా రేంజ్ అయితే వస్తుంది. ఇదే పక్కా ఇదే కన్ఫర్మ్ అని చెప్పారు. నాకైతే డ్రాప్ ఏం లేదు. ఫస్ట్ నుంచి ఎలా ఇస్తుందో అలాగే ఉంది. మీ డ్రైవింగ్ స్టైల్ని బట్టి మారుతూ ఉంటుంది. మీరు స్పీడ్గా క్రూజింగ్ చేయాలనుకుంటే స్పీడ్గా తోలితే స్పీడ్గానే బ్యాటరీ డౌన్ అవుతుంది. లేదు నార్మల్గా వెళ్తే నార్మల్గా డౌన్ అవుతుంది. నాకైతే బ్యాటరీలో ఇప్పటివరకు అయితే ఇష్యూ ఏం రాలేదు. చాలా స్మూత్గానే వెళ్తుంది. నెక్స్ట్ నేను అప్కమింగ్ సర్వీస్కి వెళ్ళాలి. ఆ సర్వీస్కి వెళ్ళే ముందు నాకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో మీకు చెప్తాను. సర్వీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ ప్రాబ్లమ్స్ రెక్టిఫై అయ్యేలా కూడా మీకు వీడియో ద్వారా చెప్తాను. ఇదే నా రివ్యూ కాదు కానీ రేంజ్ టెస్ట్ ఇదే. ఇంకా కెమెరాతో సెటప్తో చేద్దాం అనుకున్నాను, కానీ ఈరోజు నాకు అలా వెళ్తాం వల్ల ఇవాళ ఉపయోగపడింది. మీకు ఉపయోగపడుతుంది. ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఎవరైనా ఏదైనా ఎలక్ట్రికల్ వెహికల్ కొనాలనుకునే వాళ్ళకి ఈ వీడియోని సజెస్ట్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, థ్యాంక్ యూ. ఉంటాం మరి.